ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఖచ్చితంగా నాగేశ్వర్ గారి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, ఈ దాడిని ఆపాలని, అట్లాగే మతుల్సమ్మ చెప్పినట్టు అఫీషియల్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టులు వెంటనే తొలగించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా సహృదయతోటి సున్నితంగా చెప్పే వ్యక్తి. అసలు తెలంగాణలో అంటే ఇట్ట కదిలి ఇట్లా పిడికిలెత్తి మాట్లాడే మనుషులం మనం. కానీ ఆయన ఇంటర్వ్యూలు నేను చూస్తుంటా కదా, కనీసం ఏళ్ళు కూడా ఇట్లా చూపించి మాట్లాడారు ఆయన. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని, ఎవరిని నొప్పించకుండా విమర్శించే మనిషిని ఈరోజు కేసుల పేరిట, పోస్టర్ల పేరిట డైరెక్ట్ మీ ఐడిలో ఆయన మీద జెండాలతో పోస్టర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఇంటలెక్చువల్ ఫోర్స్గా స్టూడెంట్స్ యూనియన్స్తో కానీ, స్టూడెంట్ బాడీస్తో కానీ, టీచర్స్తో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఇతర సంఘాలతో కానీ చాలా యాక్టివ్గా తన ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. హీ హ్యాస్ ఎనార్మస్ రెస్పెక్ట్ మీడియాలోనే కానీ, పౌర సమాజంలో కానీ. అయితే ఇటువంటి ఇష్యూ ఇన్ని ఏళ్లుగా విశ్లేషణ చేస్తున్న ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు దాకా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ప్రాంతీయ పత్రికల నుంచి అంతర్జాతీయ పత్రికల వరకు సోర్స్ చెప్పి వార్త రాయాలంటే 100% వార్తలు బ్యానర్ వార్తలు రానే రావు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. ఎందుకంటే మనకు సోర్స్ చెప్పే వ్యక్తి ముందుగా చెప్పేటప్పుడే చెప్తాడు, నన్ను కాపాడితేనే నేను మీకు ఈ సోర్స్ ఇవ్వగలుగుతానని. అట్లా సోర్స్ని కనుక బయట పెట్టుకుంటూ పోతే ఏ వార్త కూడా రాదు. ఇక్కడ నాగేశ్వర్ గారు కూడా చేసిన పెద్ద సాహసం ఏంటంటే, తాను తన 50 ఏండ్ల ఆల్మోస్ట్ 45 ఏండ్ల క్రెడిబిలిటీ కెరీర్ని కూడా పక్కన పెట్టి సోర్స్ని కాపాడే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా ఇది పెద్ద సాహసం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్న క్రెడిబిలిటీని, తన మాటని బేషరతుగా వెనుకకు తీసుకుంటున్నాడంటే అవతల ఎంత పెద్ద హై కాన్ఫిడెన్షియల్ సోర్స్ అయి ఉంటుందనేది మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ రాజకీయ పరిణామం వచ్చినా చాలా న్యూట్రల్గా, చాలా బ్యాలెన్స్డ్గా విషయాల్ని విప్పి చెప్పడమే నాగేశ్వరరావు గారికి తెలుసు తప్ప ఏనాడు కూడా ఆయన ఒకరి వైపు పక్షపాతం తీసుకోనో, ఒకరి మీద ద్వేషంతోటో విశ్లేషణ చేసినటువంటి సందర్భం లేదు. నాగేశ్వరరావు గారి గురించి నాకు ఇప్పటి నుంచో తెలుసు. నేను సిపిఎంలో పనిచేశాను ముందుగా. అప్పుడు చాలా క్లాసులకు కానీ ఇవన్నీ నాకు తెలుసు. అందరూ మేధావర్గం అంతా ఇక్కడ ఉంది. నేనంతా మీ అందరికంటే చిన్నవాడిగా, నేను అంబేద్కర్ వాదిని. మీ అందరికీ జై భీమ్. ఈరోజు ఆయన అన్నాడో, ఏమన్నాడో, ఎలా చేశాడో అన్నాడే అనుకుందాం. ఆయన తన మాటని వెనక్కి తీసుకున్నాడు. నేను అని ఉంటే నేను వెనక్కి తీసుకుంటా అన్నాడు. ఆయన పెద్ద మనసు అప్పుడే మనందరికీ తెలుసు. దీన్ని 2 ప్రభుత్వాలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. రౌండ్ టేబుల్కి ఉద్యమ అభినందనలు. మిత్రులారా, మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, అవసరమైతే ఎదురు తిరిగే స్వేచ్ఛ కూడా ఉండాలి. అది మనము మన రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఎక్కడ కూడా తప్పలేదు. ఆ ఉల్లంఘన జరగలేదు ఇక్కడ. తన మాటల్లో ఇన్నేళ్ళు, 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలుగా తను ఒక రాజకీయ విశ్లేషకులుగా చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి తను మాట్లాడేటువంటి తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి వాళ్ళ కొత్తగా మిమ్మల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయింది అంటే ఒక ఫ్రస్ట్రేషన్, మీ దగ్గర సమాధానం లేదు కనుక ఆ ఫ్రస్ట్రేషన్లో నాగేశ్వర్ సార్ పైన చేస్తున్నటువంటి దాడి అని చాలా స్పష్టంగా అనుకోవచ్చు. నాగరిక ప్రజాస్వామిక సమాజానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఏ అభిప్రాయాలు ఉన్న వాళ్ళైనా ఒక వేదిక మీద ఉండి మాట్లాడగలగాలి. అది నాగరిక సమాజానికి ఉండాల్సిన లక్షణం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే కన్సర్న్ ఏంటంటే స్వేచ్ఛను హరించకూడదు. ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఏం లేదు కదా ఎవరికి. భావప్రజ్ఞ స్వేచ్ఛను హరించకూడదు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)(a)లో కల్పించిన భావప్రజ్ఞ స్వేచ్ఛను హరించకూడదు. హరిస్తే ఏం చేస్తారు? కేసులు పెడతారు.